Hi, how are you all? Now we will discuss about linear equations in one variable or single variable. One variable అనొచ్చు లేదంటే సింగిల్ వేరియబుల్. సో మీకు తెలుసు ఇది ఎగ్జాక్ట్గా 8th క్లాస్లో సెకండ్ చాప్టర్లో వస్తుంది. బట్ ఏదైనా సరే నేను 8th క్లాస్లో వస్తుందంటే అది 7th క్లాస్ వరకు ఉపయోగపడవచ్చు, కానీ 9th 10th వరకు కూడా అది ఉపయోగపడుతుంది అనమాట. సో 6th అని చెప్పినా, 7th అని చెప్పినా, 8th అని చెప్పినా, 9th అని చెప్పినా సరే 10th వాళ్ళు కూడా చూడాలి. ఆ ఎర్లియర్ క్లాసెస్లో కనుక చాప్టర్స్ అర్థమైతేనే మనకి నెక్స్ట్ క్లాస్లో యొక్క చాప్టర్ అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు అందరూ కూడా ఐఐటి సిలబస్ అంటున్నారు. ఐఐటి సిలబస్ కూడా మనం నేర్చుకోవాలంటే నెక్స్ట్ క్లాస్లో ఏముందో ముందు క్లాస్లోనో తెలుసుకుంటే అదే ఐఐటి సిలబస్. సో అంటే ఏంటి, ప్రతిదీ కూడా మనం నేర్చుకునే క్లాసులో దాని డెప్త్ మనకు తెలియపోవచ్చు, ముందు క్లాసుల్లో దాని డెప్త్ ఉంటుంది. అది అంతా కూడా మనమే ఎప్పుడైనా సరే వై అండ్ హౌ, అది ఎందుకో అలా చేయాలి, అలాగే ఎలా చేయాలి అనే దాని మీద కనుక మనం ప్రతిదీ కాన్సన్ట్రేట్ చేసి ప్రతిదీ కూడా మనం నేర్చుకుంటే తరోగా దాని ఇన్వెస్టిగేషన్ లాగా ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది కనుక మనం నేర్చుకుంటే ఐఐటి కంటే కూడా మనం అడ్వాన్స్గా ఉంటాం అన్నమాట. సో మీరు కొంతమంది ఐఐటి క్లాసులు చదువుతున్నారు, నేను చదవలేకపోతున్నాను అనేది మీరు బెంగపడాల్సిన పని లేదు. మీరు ఎప్పుడైనా సరే మీరు చేసే పని 100% మీ ఎఫెక్ట్స్ ఉంటే డెఫినెట్గా మీరు డిఫెక్ట్ లేకుండా మీకు సిలబస్ కంప్లీట్ చేస్తారు. అట్లాగే నెక్స్ట్ క్లాస్ వాళ్ళు అంటే కూడా మీరు అడ్వాన్స్గా ఉంటారు అన్నమాట. ప్రతిదీ కూడా మీరు ఎందుకు చేయాలి, ఇలాగే ఎందుకు చేయాలి అని క్వశ్చన్ చేసుకోవాలి. ఒకవేళ నేను చెప్తూ ఉంటాను, చెప్పేటప్పుడు కూడా మీరు ఏదన్నా అర్థం కాకపోయినా, ఎందుకు చేయాలో తెలియకపోయినా సరే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, రైట్? సో ఇప్పుడు నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమంటలేదు, లైక్ చేయమంటలేదు, జస్ట్ నా క్లాస్ వినమంటున్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఈ టైం అంతా ఎందుకు చెప్తున్నాను, మీరు మ్యాథ్స్ బాగా నేర్చుకుంటారు, మార్కులు బాగా ఎక్కువ వస్తాయి అని చెప్పి, రైట్? నాకైతే ఫ్రీ టైం ఏం లేదు, బట్ ఫ్రీ చేసుకుని మరి మీకు అర్థం కావాలని చెప్పి, లెక్కల్లో మార్కులు ఎక్కువ రావాలని చెప్పి ఈ ఫ్రీ క్లాస్ ఇస్తున్నాను నేను, ఓకే? సో అలాగే మీ టీచర్లు కానీ ఇంకో యూట్యూబ్ ఛానల్లో కానీ ఎవరైనా కానీ చెప్తున్నారు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో చాలా హోంవర్క్ అనేది ఉంటుంది. వాళ్ళు చేసిన తర్వాత మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ కష్టాన్ని రెస్పెక్ట్ చేయండి, రైట్? సో ఈ లీనియర్ ఈక్వేషన్స్ చెప్పుకునే ముందు చిన్న స్టోరీ లాగా ఒక మ్యాథ్స్ పజిల్ చేద్దాం, రైట్? మీ మమ్మీ మిమ్మల్ని పిలిచి, చుట్టాలు వస్తున్నారు, తొందరగా వెళ్ళి షాప్ నుంచి కూల్ డ్రింక్స్ తీసుకురామని చెప్పి 100 రూపాయలు ఇచ్చారు. మీకు పెట్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ తీసుకురామని చెప్పి ఇచ్చారు. అయితే మీకు ఎన్ని ఇవ్వాలని చెప్పాలా, ఎన్ని కావాలి మమ్మీ అని అడిగితే ఎన్ని వస్తాయని తీసుకురా, 100 రూపాయలకి తీసుకొచ్చా అన్నారు. సో షాప్ దగ్గరికి వెళ్ళారు, మీరు ఆ షాప్లో ఉన్న ఓనర్ గారికి ఇచ్చారు కూల్ డ్రింక్స్ పెట్ బాటిల్స్ ఇవ్వమని చెప్పి. ఆయన పెట్ బాటిల్స్ లేవు, నా దగ్గర కోక్ టిన్స్ ఉన్నాయని చెప్పారు ఆయన, కోక్ టిన్స్. సో ఎన్ని కావాలి బాబు అంటే మీరు అదే సమాధానం చెప్పారు, ఎన్ని వస్తే అన్ని ఇవ్వండి అని చెప్పి, రైట్? ఆయన మీకు 3 టిన్స్ ఇచ్చాడు, 3 కోక్ టిన్స్ మీకు ఇచ్చి ఇంకేదో సర్దుకుంటున్నాడు ఆయన. మీరు చుట్టాలు వస్తున్నారు హడావిడిలో మీరేం చేశారు, తొందరగా వచ్చేసారు. సో మీ మమ్మీకి ఇచ్చారు, ఇగో మమ్మీ అని చెప్పి. ఏం తెచ్చారు అంటే 3 వచ్చినాయి మమ్మీ అని చెప్పారు. మీరు 3 వస్తామేంట్రా, 100 రూపాయలు ఇస్తే మరి చిల్లర ఏమైనా ఇచ్చారా అంకుల్ అని అడిగారు మీ మమ్మీ. లేదు ఇవ్వలేదు అన్నారు. లేదు మనకి చిల్లర వస్తుంది, వెళ్ళి తీసుకురా అని చెప్పి మళ్ళీ పంపించారు. మళ్ళీ పంపించినప్పుడు వెళ్తే ఆ షాప్ ఓనర్ గారు అన్నారు, నేను ఇవ్వబోతుంటే వెళ్ళిపోయానా, ఇదిగో నీకు 10 రూపాయలు వస్తాయి అని చెప్పి 10 రూపాయలు వెనక్కి ఇచ్చారు, రైట్? ఇప్పుడు మీ మమ్మీకి తిరిగి వచ్చి ఈ 10 రూపాయలు వెనక్కి ఇచ్చారు. సో ఇప్పుడు మీ మమ్మీ
సాటిస్ఫై అయ్యారు. ఎందుకని? ఈ 3 కోక్ బాటిల్స్తో పాటు చిల్లర కూడా వచ్చింది, లెక్క సరిపోయింది. ఏ లెక్క సరిపోయింది? మీ మమ్మీ ఇచ్చినటువంటి 100 రూపాయలకి ఈ లెక్క సరిపోయింది. రైట్? ఈక్వల్ 100 ఈజ్ ఈక్వల్ టు 3 కోక్ బాటిల్స్ ప్లస్ 10. ఇది మనం ఎక్స్ప్రెషన్ వైజ్గా రాసుకుంటే దీనికి ఈక్వాలిటీ చేసాం కాబట్టి, ఈ ఎక్స్ప్రెషన్ని దీనికి ఈక్వల్ చేసాం కాబట్టి ఇది ఒక ఈక్వేషన్. సో మనం మ్యాథ్స్లో చేయడానికి ఈజీగా ఉండటం కోసం ఈ కోక్ బాటిల్ యొక్క వాల్యూని ఎక్స్ అనుకుంటాం. ఈ కోక్ బాటిల్ యొక్క వాల్యూని మనం ఎక్స్ అని రాసుకుంటాం. చెప్పండి మీరు, ఇప్పుడు కోక్ బాటిల్ వాల్యూ ఎంతో మీరు చెప్పగలరా? ఎంత అయ్యి ఉంటే మీకు 10 రూపాయలు వెనక్కి వచ్చినాయి, 100 రూపీస్కి ఈక్వల్ అయింది? మీరు చెప్పగలరు, కానీ ఇది మ్యాథమెటికల్గా ప్రూవ్ చేయగలగాలి. మ్యాథమెటికల్గా ప్రూవ్ చేయగలగాలి. సో ఒక్కొక్కటి ఎక్స్ అనుకుంటే ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3x ఉన్నాయి. 3x అని రాస్తాం. ప్లస్ 10. ఇవి రూపీలు అవనండి, డాలర్స్ అవనండి, ఎనీథింగ్. మనం స్టోరీలో రూపీస్ అని మాట్లాడుకున్నాం. 100 ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 10. ఓకే, ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ సింగిల్ వేరియబుల్. దీంట్లో మనకు అర్థం కానిది ఏముందో చూడండి. 100 అంటే తెలుసా? 3 తెలుసా? ఎక్స్ తెలియదు. ప్లస్ అంటే ఏంటో తెలుసా? 10 అంటే ఏంటో తెలుసా? ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటో తెలుసా? తెలుసు కదా. ఇది ఈక్వాలిటీ. ఈజ్ ఈక్వల్ టు కానీ, లెస్ దాన్ కానీ, గ్రేటర్ దాన్ కానీ ఉంటే ఏంటంటే ఒక ఎక్స్ప్రెషన్ని ఇంకొక ఎక్స్ప్రెషన్ని, ఆ ఎక్స్ప్రెషన్ని ఒక కాన్స్టెంట్ని కంపేర్ చేయటం. కంపేర్ చేసిన దాన్నే మనం ఈక్వేషన్ అంటాం. కంపేర్ చేస్తేనే దాన్ని ఈక్వేషన్ అని పిలుస్తాం. ఓకే, కంపేర్ చేయకుండా అంతవరకే ఉంటే 3x ప్లస్ 10 వరకే ఉంటే దాన్ని ఏమంటాం? ఎక్స్ప్రెషన్ అంటాం. అది ఒక ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్కి ఈక్వేషన్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఇట్ షుడ్ బి కంపేర్డ్ విత్ ఎనదర్ థింగ్, ఎదర్ ఎక్స్ప్రెషన్ ఆర్ కాన్స్టెంట్. దేంతో దాంతో కంపేర్ చేయాలి. ఈక్వల్లా, లెస్సా, గ్రేటరా అనేదని మనం కంపేర్ చేయాలి. ఇది ఈక్వాలిటీ అంటాం. దిస్ ఈజ్ ఈక్వాలిటీ. 100 అంటే మనకు తెలుసు. ఇక్కడ 3 ఏంటి? 3 అంటే కూడా వాల్యూ తెలుసు. 3 పక్కన ఎక్స్ ఉంది. ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్. ఇదంతా మనకు తెలియదు. మనం సాల్వ్ చేస్తే కానీ, సమ్ సాల్వ్ చేస్తే కానీ ఎక్స్ వాల్యూ మనకు తెలియదు. సో ఈ తెలియని వాల్యూని మనం ఏమంటాం? వేరియబుల్ అంటాం. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం ప్రీవియస్ ఎపిసోడ్లో, మీరు కావాలంటే చూడండి. వేరియబుల్ అంటాం. రైట్? ఈ వేరియబుల్కి ముందున్నటువంటి కాన్స్టెంట్, వేరియబుల్తో అసోసియేట్ అయినటువంటి ఒకే టర్మ్. ఇదంతా కూడా ఒకే టర్మ్. ఇదొక టర్ము, ఇదొక టర్ము, ఇదొక టర్ము. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక టర్మ్ ఉంది. RHSలో 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ని ఏ సింబల్ డివైడ్ చేసింది? ప్లస్ అనే సింబల్ డివైడ్ చేసింది. ప్లస్ కానీ మైనస్ కానీ డివైడ్ చేస్తే టర్మ్స్ని. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ టర్మ్లో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్లో ఎక్స్ అనేది వేరియబుల్ అనుకుంటే ఎక్స్తో అసోసియేట్ అయినటువంటి కాన్స్టెంట్ని ఇక్కడ మనం కోఎఫిషియంట్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? కోఎఫిషియంట్. కోఎఫిషియంట్ అని పిలుస్తాం ఈ కాన్స్టెంట్ని. ఈ 10 అనేది కాన్స్టెంట్. ప్లస్ అంటే ఏంటో తెలుసు? ఎడిషన్. ఓకే, ఇది లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్లో ఉండేటువంటి టర్మ్స్, వాటి గురించి మనం తెలుసుకుందాం. రైట్? అసలు ఈ లీనియర్ ఈక్వేషను ఎందుకు వాడతారు, లీనియర్ ఈక్వేషన్ అనే పేరు ఎందుకు వచ్చింది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం రాసుకున్న టర్మ్ ఇక్కడ రాసుకుందాం. ఈక్వేషను 100 ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 10. రైట్? ఇది చెరిపేస్తున్నా. ఓకే, ఈ 3x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 100 అని రాయొచ్చు. 100 ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 10 అయినా రాసుకోవచ్చు. ఎందుకని? 2 50లు కలిపితే 100 అని చెప్పచ్చు. 100కి 2 50లు వస్తాయని కూడా
చెప్పచ్చు. ఏ పదం ముందు వాడినా కానీ మనం దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. 3x + 10 = 100. ఇక్కడ ఏమని చెప్తున్నాం? 100 3x + 10కి ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నాం, సమానం అవుతుంది అని చెప్తున్నాం, అంతే కదా. ఇక్కడేం చెప్తున్నాం? 3x + 10 అనేది 100కి సమానం అవుతుంది అని చెప్తున్నాం. సో లెఫ్ట్ అది రైట్ రాసుకున్నా, రైట్ అది లెఫ్ట్ సైడ్ రాసుకున్నా ఈక్వల్ సింబల్ ఉపయోగించాం కాబట్టి ప్రాబ్లం లేదు. అది లెస్ దాన్ గ్రేటర్ దాన్ రాసినప్పుడు మాత్రం అలా మార్చడానికి లేదు. అప్పుడు సింబల్ కూడా మారిపోతుంది. లెస్ ఉంటే గ్రేటర్ అవుతుంది, గ్రేటర్ అయితే లెస్ అవుతుంది. ఇప్పుడు మనం LHS RHS ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఇప్పుడు ఈక్వాలిటీ ఉంది కాబట్టి దాంట్లో ఏమీ డిఫరెన్స్ అనేది ఉండదు, రైట్. ఇప్పుడు ఇక్కడ x = 1 అని ఉపయోగించాం అనుకోండి. 3 × 1 + 10, 3 × 1 + 10 ఎంత వస్తుంది? 13 వస్తుంది. ఎప్పుడు? x వాల్యూ 1 అయినప్పుడు. అదే 2 అయితే 3 × 2 + 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. 3 2s are 6 + 10 16, రైట్. 3 x వాల్యూ 3 అయితే 3 × 3 + 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 19. ఓకే, ఇప్పుడు మనం ఈ సొల్యూషన్ గురించి మాట్లాడలేదు, దీన్ని లీనియర్ ఈక్వేషన్ అని ఎందుకు అన్నారు అనేది నేను మాట్లాడుతున్నా, రైట్. ఇప్పుడు చూడండి, మీకు గ్రాఫ్స్ కనుక ఐడియా ఉంటే ఇది x యాక్సిస్ అంటారు, ఇది y యాక్సిస్ అంటారు, ఇది 0, ఇది y - y' అంటారు, ఇది x' అంటారు. ఓకే, దీని గురించి నేను క్లుప్తంగా చెప్తాను, వివరంగా చెప్పను. ఇది మీ నెక్స్ట్ క్లాస్ లేదన్నా మనం ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం, రైట్. ఇక్కడ x యాక్సిస్ మీద 1 2 3 4 ఇలా ఉంటాయి. y యాక్సిస్ మీద కూడా 1 2 3 4 5 6 7 8 9, రైట్, ఇలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు y ఏంటంటే ఇక్కడ y యాక్సిస్ మీద ఏం తీసుకుంటే 3x + 10 అనేది తీసుకున్నాం. 3x + 10 అనేది తీసుకుందాం. ఇక్కడ x వాల్యూ తీసుకుందాం. x వాల్యూ 1 అయినప్పుడు 3x + 10 ఎంత అయింది? 13 అయింది. అంటే మనం కనుక ఈ మ్యాప్ పాయింటింగ్ చేస్తూ ఉంటే ఈ 10 అనేది, ఈ 13 అనేది ఎక్కడో వస్తుంది. సపోజ్ ఇవి మనం 11 12 కానీ తీసుకుందాం, ఎందుకంటే చార్ట్ చిన్నదైపోయింది. 11 12 13 14 15 16 17 18 19 ఈ 1 2 3 ఇంకా కింద ఉన్నాయి అనుకుందాం, రైట్. మన బోర్డు సఫిషియెంట్ కోసం మనం ఇలా తీసుకుందాం. x వాల్యూ 1 అయినప్పుడు 3x + 10 దీన్ని y వాల్యూ అంటారు. 3x + 10 ఎంత అయింది? 13 అయింది. సో 1కి ఎదురుగా 13కి ఎదురుగా పెట్టుకోవాలి డాట్, 13కి 1కి, రైట్. x వాల్యూ 2 అయినప్పుడు y వాల్యూ 16 అయింది. అంటే ఇక్కడ 2కి ఎదురుగా 16కి ఎదురుగా పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ 16, ఇక్కడ 2, ఇక్కడ 13, ఇక్కడ 1. అలాగే 3 అనుకున్నప్పుడు 19 వచ్చింది వాల్యూ, ఈ 3కి 19 ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ డాట్స్ని కలుపుతూ ఒక గీత గీయండి, ఎలా వస్తుందో. ఇలా ఒక లైన్ వస్తుంది. ఓకే, సో ఈ ఈక్వేషన్ ఉపయోగించి, ఈ ఎక్స్ప్రెషన్ ఉపయోగించి మనం వాల్యూ కనుక్కుంటే మనకు ఒక లైన్ వచ్చింది. అందుకని దీన్ని లీనియర్ ఈక్వేషన్ అన్నారు. లీనియర్ ఈక్వేషన్, ఇక్కడ లైన్ అని చెప్పి రాశాను, అందుకే వేరే ఇంకుతో లైన్తో ఫామ్ అయింది కాబట్టి దీన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఈ ఎక్స్ప్రెషన్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో చూడండి. మనకు తెలియని వాల్యూలు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఒకటి ఉంది, సింగిల్ వేరియబుల్ ఆర్ 1 వేరియబుల్. సో దీన్ని లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ అని చెప్పారు, రైట్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది మన మీనింగ్ తెలుసుకుందాం. ఆల్రెడీ
సో మనం ఎలా చేయాలి ఏంటిది సొల్యూషన్ ఎలాగో అనేది మనం వాటి గురించి ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, ఇప్పుడు మీ కోక్ బాటిల్ యొక్క వాల్యూ తెలియాలా అక్కర్లేదా? మీ మమ్మీ చెప్తారా మీకు? మనం చదువుకుంటున్నాం కదా, మమ్మీకి తెలియని విషయాలు ఏమంటే మనమే చెప్పాలి. రైట్, సో దీన్ని సాల్వ్ చేద్దాం. కోక్ బాటిల్ 3x 3 కోక్ బాటిల్స్ ప్లస్ 10 రూపీస్ మిగిలినవి ఎంతలో? 100లో కదా. సో ఇక్కడ ఈక్వల్ చేస్తున్నాం. చూడండి, మీరు ముందెళ్ళి 3 కోక్ బాటిల్లో తెచ్చేశారు, ఇంకా రూపీస్ ఏం తేలా. అదేం అర్థమైంది మీ మమ్మీకి? 100 కంటే లెస్ వాల్యూ అని అర్థమైంది. 100 కంటే లెస్ వాల్యూ, ఎందుకంటే షాప్ అతను ఎక్కువ ఇవ్వడు మనకి ఎలాగో. రైట్, అదే 4 కోక్స్ వచ్చినట్టే కనుక 100 కంటే ఎక్కువ అయిపోయాయి. సో లెస్ వాల్యూ అని తెలిసింది, అందుకని మీ మమ్మీ మళ్ళీ వెళ్ళి అమౌంట్ వస్తుంది మనకి తీసుకురామని చెప్పి పంపించారు. మీరు వెళ్ళి అడిగితే షాప్ అతను తక్కువ ఇచ్చాడు కాబట్టి అడగంగానే 10 రూపాయలు వెనక్కి ఇచ్చాడు. అప్పుడే మనకి ఇది ఈక్వల్ అయింది. ఇప్పుడు ఈ 3x + 10 = 100 అనేది కోక్ బాటిల్ యొక్క వాల్యూ ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ వాల్యూ తెలియాలి అంటే మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ 10 ఫ్రమ్ బోత్ సైడ్స్. ఇక్కడ కాన్స్టెంట్ ఉంది, ఈ ఎక్స్ప్రెషన్లో కాన్స్టెంట్ ఉంది. ఈ కాన్స్టెంట్ని నల్లిఫై చేయాలంటే ఈ కాన్స్టెంట్ ఇక్కడ ఏం చేస్తుంది? ప్లస్ చేస్తుంది, అంటే ఎడిషన్ చేస్తుంది. కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. రైట్, 3x + 10 మనం సబ్ట్రాక్ట్ చేయమని ఉన్నది అన్నట్టు రాసుకున్నాం. ఇక్కడ మనం ఇప్పటి వరకు సబ్ట్రాక్షన్ అనే స్టెప్కి వెళ్తున్నాం కాబట్టి -10 = RHSలో ఏముంది? 100 - 10. ఏదైనా సరే ఒక ఎక్స్ప్రెషన్కి బోత్ సైడ్స్ మనం రియల్ నెంబర్స్లో కూడా తెలుసుకున్నాం. బోత్ సైడ్స్ ఎడిషన్ చేసినా, బోత్ సైడ్స్ సబ్ట్రాక్ట్ చేసినా, బోత్ సైడ్స్ మల్టిప్లై చేసినా, బోత్ సైడ్స్ డివిజన్ చేసినా సరే ఈ ఈక్వాలిటీ అనే యొక్క వాల్యూ, ఈక్వాలిటీ అనే యొక్క ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ మారదు. రైట్, ఓకే. ఇప్పుడు చూడండి, 3x + 10 - 10 becomes 0. 3x + 0 = 100 - 10 90. అంటే 3x = 90. ఓకే, ఇప్పుడు దెన్ 3x / 3 బోత్ సైడ్స్ డివిజన్ చేస్తున్నా బై 3తో, దట్ ఈజ్ ఈక్వల్ టు 90/3. 90/3 ఇక్కడ రాసుకుందాం. 3x / 3 = 90/3. 3 gets cancel one time. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x మిగిలింది, 1 × x x. 90/3 అంటే 30 టైమ్స్. 3 90లో 30 టైమ్స్ పోతుంది. x = 30. ఏంటి x ఇది? మీరు తెచ్చినటువంటి కోక్ బాటిల్ వాల్యూ. 3 కోక్స్ తెచ్చారు, 3 30s ఎంత అయింది? 90. మీరు ఇచ్చింది ఎంత? 100 కదా. సో మనకి ఇంకా 10 రూపీస్ వస్తాయి. అవి షాప్ అతను అడగంగానే ఇచ్చేసాడు. రైట్, సో మన లెక్క ఈక్వల్ అయిపోయింది. రైట్, ఇలాంటివి మనకి స్టోరీలన్నీ చెప్పకుండా టెక్స్ట్ బుక్లో ఏం చెప్తారు? ఎక్స్ప్రెషన్ రూపంలో x y z ఉపయోగించి మనకి సమ్స్ ఇస్తారు, వాటిని మనం సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, ఇంకో టెక్స్ట్ బుక్లో ఇంకేమి ఇచ్చాడో చూద్దాం. ఇప్పుడు మీకు ఈక్వాలిటీ ప్లస్ గురించి చెప్పాను, వేరియబుల్ గురించి చెప్పాను. రైట్, సో ఇక్కడ లీనియర్ ఈక్వేషన్లో హైయెస్ట్ పవర్ దాన్ని మనం ఏ రాసాం? 3x + 10 = 100 అని రాసాం. ఇక్కడ x యొక్క పవర్ ఎంత ఉంది? 1 ఉంది. ఇదే ఎక్స్ప్రెషన్ ఒకవేళ ఎలా ఉంటే 3x² + 10 = 110 అని ఉందనుకోండి, అంతేనా ఉండవండి. ఇక్కడ x వేరియబుల్ యొక్క పవర్ ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది. రైట్, దీన్ని లీనియర్ ఈక్వేషన్ అనరు. ఓకే, అలాగే
ఇంకొకటి రాద్దాం. 3x² ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 10 ఇలా ఉంది. ఇక్కడ ఏమైంది, వేరియబుల్స్ రెండు ఉన్నాయి. ఎక్స్ అనే వేరియబుల్ ఒకటి ఉంది, వై అనే వేరియబుల్ ఒకటి ఉంది. సో ఇది కూడా లీనియర్ ఈక్వేషన్ కాదు, ఒకటి పవర్ 2 ఉంది కాబట్టి. రెండోది 2 వేరియబుల్స్ ఉన్నాయి. మనకి నెక్స్ట్ చాప్టర్లో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ కూడా వస్తుంది, అప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. రైట్. అలాగే 4x³ ప్లస్ 5xy ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 0 అని ఉందనుకోండి. ఇది క్యూబ్ ఉంది, x³ x³ ఉంది. ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు. ఇక్కడ xy అని రెండు ఉన్నాయి, అంటే ఇక్కడ ఒక పవరు ఇక్కడ ఒక పవరు, రెండు పవర్లు అన్నట్టు. ఇక్కడ పవర్ వేరియబుల్ యొక్క పవరు 2 అన్నట్టు లెక్క. ఈ టర్మ్ ఇచ్చి దీని హైయెస్ట్ డిగ్రీ ఎంత చెప్పండి. డిగ్రీ అంటే ఏంటి, డిగ్రీ అంటే టు ది పవర్ ఆఫ్. హైయెస్ట్ డిగ్రీ అంటే ఇక్కడ 2. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ అంటే ఈ టర్మ్కి 3, ఈ టర్మ్కి 2, ఈ టర్మ్కి 2. సో హైయెస్ట్ డిగ్రీ అంత ఏంది, 3 అయింది ఇక్కడ. ఓకే. డిగ్రీ అంటే ఏంటి, నథింగ్ బట్ పవర్. ఇక్కడ మీకు ఎక్స్కి వైకి ప్రొడక్ట్ ఎక్స్ ఇంటూ వై, ఇది అర్థం మీనింగ్. ఇక్కడ రెండు వేరియబుల్కి మీకు కనిపించేది 1 కనిపించవచ్చు కాక, బట్ ఒకే టర్మ్లో ఉన్నాయి కాబట్టి 1 + 1 అవుతుంది డిగ్రీ వచ్చేసరికి. ఈ టర్మ్ యొక్క డిగ్రీ 1 + 1 2 అవుతుంది. సో మనం లీనియర్ ఈక్వేషన్లో మనం ఏం నేర్చుకుంటాం, ఏటి గురించి మనం మాట్లాడతామంటే, ఏ ఈక్వేషన్లో వేరియబుల్ యొక్క పవర్ 1 ఉందో, వేరియబుల్ యొక్క డిగ్రీ 1 ఉందో, దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం అనమాట. ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ది వేరియబుల్ అపియరింగ్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ 1. ఎక్కడ, లీనియర్ ఈక్వేషన్స్లో. ఓకే. నెక్స్ట్ ఎల్హెచ్ఎస్ అంటే ఏంటో, ఆర్హెచ్ఎస్ అంటే ఏంటో కూడా మనం డిస్కస్ చేసాం. సో ఈ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్తో మనం ఏం కనుక్కుంటాం, సొల్యూషన్ కనుక్కుంటాం. సొల్యూషన్ కనుక్కుంటాం అంటే ఏంటి అర్థం, అర్థం దాంట్లో ఉన్నటువంటి ఆ ఎక్స్ప్రెషన్లో ఉన్నటువంటి వేరియబుల్ టీ అయితే టీ, ఎక్స్ అయితే ఎక్స్, వై అయితే వై, జెడ్ అయితే జెడ్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ యొక్క వాల్యూని కనుక్కోవడమే సొల్యూషన్ కనుక్కోవడం. సాల్వ్ ది ప్రాబ్లం అని ఒకే ఎక్స్ప్రెషన్లో ఒక వేరియబుల్ ఉందనుకోండి, ఆ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఇందట మన కోక్స్ సందర్భంలో ఎలా కనుక్కున్నాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 అని వచ్చిందో దాన్నే సొల్యూషన్ అంటారు. దీనికి రెండు పద్ధతులు ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ బోత్ సైడ్స్ మనం ఒకే యాక్షన్ని అప్లై చేసే పద్ధతి, రైట్. లేదంటే ట్రాన్స్పోజింగ్ ఫార్ములా. ట్రాన్స్పోజింగ్ ఫార్ములా ఈ రెండిట్లో ఏదైనా చేయొచ్చు. బట్ మనల్ని అడిగే క్వశ్చన్లో కనుక బోత్ సైడ్స్ వేరియబుల్ అప్లై చేసే ఫార్ములా అంటే ఇదే చేయాలి, లేదు ట్రాన్స్పోజింగ్ ఫార్ములాలు ఎలా చేస్తారు అంటే ఇదే చేయాలి. వాడు పలానా ఫార్ములాని అడగకుండా కనుక మనం సాల్వ్ చేయమన్నప్పుడు మనకి ఏది సులువుగా ఉంటే, మనకి ఏది ఈజీగా ఉంటే అది మనం చేయొచ్చు అనమాట. ఓకే. సో మనం ఇప్పుడు చేసేటప్పుడు కొన్ని సమ్స్ ట్రాన్స్పోజింగ్ మెథడ్లో చేద్దాం, కొన్ని సమ్స్ బోత్ సైడ్స్ సేమ్ అప్లికేషన్ అప్లై చేసి వేరియబుల్ని సాల్వ్ చేసే దాంట్లో చేద్దాం. రైట్. మీ దగ్గర నాకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంటే దాంట్లో సెకండ్ చాప్టర్లో ఒక ఎగ్జాంపుల్ 1 ఇచ్చాడు చూడండి. సాల్వ్ 2x - 3 ఈజ్ ఈక్వల్ టు x + 2. ఇక్కడ ఏమన్నాడు, సాల్వ్ చేయమన్నాడు. మళ్ళీ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్లా. బట్ దాని మీనింగ్, సాల్వ్ చేయమంటే మీనింగ్ ఏంటి, ఎక్స్ వాల్యూ ఇక్కడ వేరియబుల్ ఏముంది, ఎక్స్ ఉంది. సో ఎక్స్ వాల్యూ కనుక్కోవడమే, ఫైండ్ అవుట్ చేయడమే సాల్వ్ చేయడం అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ సొల్యూషన్ given that
2x minus 3 is equal to x plus 2. x plus 2. రైట్. నేను ఇక్కడ ఏదైతే బోర్డు మీద చేస్తున్నానో మీరు విన్నప్పుడు మీకు అర్థమవుతుంది, నేను కాదంటలేదు, చూస్తే ఎక్కడ చేయగలనిపిస్తుంది. బట్ మీరు పుస్తకం మీద పెన్ను తీసుకుని స్టెప్ బై స్టెప్ నేను ఏం రాస్తున్నానో మీకు అర్థమైతే మీరు అదే రిపీట్ చేస్తూ రాయండి. ఎందుకంటే మీరు విన్నదానికి చూసిన దానికంటే మీరు చేత్తో మీరు రాసింది మీ మైండ్లో 10 టైమ్స్ ఎక్కువగా రిజిస్టర్ అవుతుంది. సో రిజిస్టర్ అవ్వాలంటే మీరు రాస్తూ ఉండాలి. ఓకే, మీకు రాయడానికి వీలు లేని ప్లేస్లో ఉన్నారు అంటే ఓకే. బట్ మీరు ఈ వీడియో కనుక ఇంట్లో కూర్చొని పేపరు పెన్ను మీ దగ్గర ఉంది అంటే అది జాటింగ్ చేయండి. రైట్. సో యాడ్ 3 ఆన్ బోత్ సైడ్స్. యాడ్ 3 ఆన్ బోత్ సైడ్స్. 3ని యాడ్ చేయమని రాస్తున్నా. ఎందుకు చేస్తున్నా అది మీకు అర్థం కావాలి. వై 3 ఎందుకు చేయాలి, 4, 5 ఎందుకు కాదు, యాడే ఎందుకు చేయాలి అది అర్థం కావాలి మనకి. చూడండి ఇక్కడ -3 ఉంది LHSలో. ఈ -3 క్యాన్సిల్ చేయాలి అంటే -3తో అవ్వదు, ప్లస్ చేస్తేనే అవుతుంది. 3 - 3 0. -3 ఉంటే -6 వస్తుంది. అలా కాకుండా -3 + 3 ఉంటే ఒకటి ఎక్కువ తక్కువ, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి డిఫరెన్స్ తీసేయాలి. కాబట్టి 3కి 3కి డిఫరెన్స్ 0 కాబట్టి 0 వస్తుంది. అంటే ఇది నలిఫై అయిపోతుంది. -3 అనే టర్మ్ ఇంక ఉండదు. మనం సాల్వ్ చేసే కొద్దీ కూడా నెంబర్ ఆఫ్ సైజెస్, టర్మ్ సైజెస్ని తగ్గించుకుంటూ ఉండాలి. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, అంటే మొత్తం 4 టర్మ్స్ ఉన్నాయి ఈక్వేషన్ మొత్తంలో కూడా. సో దాన్ని మనం మినిమైజ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. అలాగే యాడ్ చేయమన్నాను, ఇది మైనస్ కాబట్టి యాడ్ చేయమన్నా. దీనికి రివర్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్కి రివర్సు ఎడిషన్, ఎడిషన్కి రివర్సు సబ్ట్రాక్షన్. ఇందాక మనం కోక్ విషయంలో మాట్లాడుకున్నప్పుడు, ఆ సమ్లో మాట్లాడుకున్నప్పుడు 3x + 10 ఉన్నప్పుడు -10 చేసాం, బోత్ సైడ్ సబ్ట్రాక్ట్ చేసాం, టేక్ అవే తీసివేసాం. రైట్. ఇక్కడ ఎడిషన్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. 2x - 3 + 3 = x + 2 + 3. ఇటుపక్క ఏం చేసాం, అటుపక్క కూడా అదే చేయాలి. చూడండి 2x - 3 అనేది ఈ స్టెప్ బై స్టెప్ రాని వాళ్ళకి చెప్తున్నాను ఇంకొకసారి. రైట్. అర్థమైనట్టే ఉంటుందండి. నేను నెక్స్ట్ చేయలేకపోతున్నాను, విన్నప్పుడు అర్థం అవుతుంది, కానీ నేను చేయాలనుకున్నప్పుడు చేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళకి చెప్తున్నా. 2x - 3 ఇక్కడ ఉంది, యాజ్ ఇట్ ఈస్గా 2x - 3 రాశా. ఇక్కడ x + 2 ఉంది, ఇక్కడ x + 2 రాశా. మధ్యలో = ఉంది, మధ్యలో = రాశా. ఈ స్టెప్ ఏం చేయమన్నా, నెక్స్ట్ స్టెప్కి యాడ్ 3 అని రాసాం కాబట్టి ఇటు +3 రాశాను, ఇటు +3 రాశాను. మీరు కూడా చేయాల్సింది ఇదే. ఓకే. ఇప్పుడు ఇటు పక్కన +3 - 3 0 అయిపోయింది. సో 2x మిగిలింది లెఫ్ట్ సైడ్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్కన x + 5 ఉంది, x + 5 ఉంది. ఇక్కడ మనం ట్రాన్స్పోజింగ్ ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. లేదంటే ఇక్కడ 2x ఉంది, ఇక్కడ ఒక x ఉంది కాబట్టి ఒక xని తగ్గించాలంటే బోత్ సైడ్స్ టేక్ అవే x ఫ్రమ్ బోత్ సైడ్స్ అని రాసుకుని తగ్గించుకోవచ్చు. 2x నుంచి x చేస్తే ఒక x మిగులుతుంది, x 0 అయిపోతుంది. మనకి ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో అదే పని చేశాడు. నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, ట్రాన్స్పోజింగ్ ఫార్ములా వాడుతున్నాను. చూడండి ఈ రెండు ఏం చేస్తున్నాయి, ఇక్కడ రెండు ఎడిషన్ చేసుకుంటున్నాయి. వేరియబుల్స్ అన్నింటినీ ఒక సైడ్కి, కాన్స్టెంట్స్ అన్నీ ఒక సైడ్కి తీసుకెళ్తే మనకి ఎక్స్ వాల్యూ ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇది వేరియబుల్, ఇది వేరియబుల్ కాబట్టి ఈ రెండు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేదట్టు రాసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే 2x ఇది +x కాబట్టి ఇటు పక్క వస్తే -x ఈజ్గా రాస్తాను. x ఇటువైపు వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏం మిగిలింది, +5 ఒకటే మిగిలింది. ప్లస్ రాసిన రాయిపోయినా పర్లేదు కాబట్టి 5 అని రాసుకుందాం. ఓకే, మిగిలింది ఒక యూనిటే, కాన్స్టెంట్ ఒకటే మిగిలింది కాబట్టి దీనికి ప్లస్ అని రాయిపోయినా సరే ఏ సింబల్ లేకపోయినా ఏమనుకున్నాం మనం, ప్లస్ కింద అర్థం అనుకున్నాం మనం. సో 5 అని రాశాను. ఇక్కడ మనం బ్రాకెట్లో ఏం రాయాలంటే బై
ట్రాన్స్పోజింగ్ ఫార్ములా, ట్రాన్స్పోజింగ్ ఫార్ములా, ఫార్ములా రాసిన రాయబడిన పర్లేదు, బై ట్రాన్స్పోజింగ్. ఎందుకంటే మీ ఎగ్జామ్లో మీ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి ఇది నువ్వు ఎలా రాసావు, ఇది నీకు తెలిసి రాసావా లేదా బైహార్ట్ చేసి రాసావా లేదంటే పక్క వాళ్ళ పేపర్ చూసి రాసావా అనేది వాళ్ళకి అర్థం కావాలి. కాబట్టి ఏదో ఫార్ములా ఉందని నీకు ఐడియా ఉందో లేదో అని చెప్పి దీనికి కూడా మార్క్ ఉంటుంది. బ్రైట్లో కంపల్సరీ ఇలా పైన 2 చుక్కలు కింద ఆ రెండింటికి మధ్యలో ఒక చుక్క వచ్చేటట్టుగా పెడితే దీన్ని సిన్స్ అంటాం. సిన్స్ అని మనం ఇంగ్లీష్లో చాలాసార్లు రాసి ఉంటాం, బట్ మ్యాథమెటికల్గా షార్ట్ హ్యాండ్ అన్నమాట ఇది. సిన్స్ బై ట్రాన్స్పోజింగ్ ఫార్ములా. సో ఇక్కడ సాల్వ్ చేస్తే అవుద్దు చూడండి. 2x మైనస్ 1x, ఇక్కడ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి, ఒక ఎక్స్ ఉంది. ఇక్కడ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి, 2x ఉన్నాయి. 2xలోంచి ఒక ఎక్స్ తీసేస్తే అంటే 2 కోక్ బాటిల్లోంచి ఒక కోక్ బాటిల్ తీసామనుకోండి, అక్కడ 2 పెట్టాం టేబుల్ మీద, ఆ రెండింటిలో ఒకటి తీసేసాం, అప్పుడు ఎన్ని మిగులుతాయి, 1x ఈజ్ ఈక్వల్ టు 5. చూడండి x ఈజ్ ఈక్వల్ టు 5. సో ద వాల్యూ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 5. ఇది ఆన్సర్ అన్నమాట. ఇది ఫైనల్. సాల్వ్ అని చెప్పి క్వశ్చన్ అడిగాడు, సాల్వ్లో మనకి x వాల్యూ ఎంత అనేది వచ్చింది, x ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇలాగే సెకండ్ సమ్ కూడా, సెకండ్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. సెకండ్ ఎగ్జాంపుల్ కూడా మీరు ట్రై చేస్తారా, నన్ను చేయమంటారా? మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ కనుక మీరు సాల్వ్ చేయగలిగితే నెక్స్ట్ వచ్చే ఎక్సర్సైజ్లో ప్రతి ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయగలుగుతారు. అది చాలా చాలా ఈజీ. మనం ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ మీద ఉన్నంత కాన్సన్ట్రేషను ఎగ్జాంపుల్స్ మీద ఉండదు. ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తారు, ఈ రకంగా చేయాలి అని చెప్పి. మీరు కనుక మీ క్లాస్ టెక్స్ట్ బుక్ టీచర్ చెప్పింది మాత్రమే డిపెండ్ అవ్వకుండా క్లాస్ టెక్స్ట్ బుక్ తీసుకుని దాంట్లో లైన్ టు లైన్ చదివి వెళ్తే ఒక బిట్ కూడా మీకు పోదు. ప్రతి మల్టిపుల్ చాయిస్ కానీ బ్లాంక్స్ కానీ మీరు 1 మార్క్ క్వశ్చన్స్ కానీ హాఫ్ మార్క్ క్వశ్చన్స్ కానీ డెఫినెట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ఇక్కడ సాల్వ్ ఎగ్జాంపుల్ 2. 5x plus 7/2 is equal to 3/2x minus 14. ఇక్కడ LHSలోనూ x ఉంది, RHSలోనూ x ఉంది. x అంటే వేరియబుల్ ఉంది, మనం కనుక్కోవాల్సింది, రైట్. అలాగే కాన్స్టెంట్ ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ ఉంది. ఇక్కడ వేరియబుల్కి కోఎఫిషియెంట్గా గుణకం అంటాం, తెలుగులో గుణకం అంటాం దీన్ని. 5 యొక్క గుణకం x యొక్క గుణకం 5, రైట్. x యొక్క కోఎఫిషియెంట్ 5, ఇక్కడ x యొక్క కోఎఫిషియెంట్ 3/2. ఓకే, దీనికి మనం సొల్యూషన్ చేయాలంటే సొల్యూషన్, రైట్, గివెన్ దట్ ముందు సమ్మలో ఏమి ఇచ్చారో అది రాయాలి. గివెన్ దట్ 5x plus 7/2 is equal to 3/2x minus 14. 3/2x అని రాయొచ్చు, లేదంటే 3x/2 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు ఇది కొంచెం ఇంత ముందు చేసిన దానికంటే కూడా కాంప్లికేటెడ్గా ఉంది, ఎందుకంటే దీంట్లో రేషనల్ నెంబర్స్తో ఇచ్చాడు. 7/2 3/2 అనేది ఏంటిది, రేషనల్ నెంబర్స్. 5 14 ఇంటిజర్స్. ఓకే, అంటే ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఉంది. సో దీన్ని ఈజీ చేయడం కోసం ఏం చేస్తానంటే ఈ 2 ఇక్కడి నుంచి పోవాలి అంటే ఏం చేయాలో అది చేద్దాం, అప్పుడు మనకి చాలా సింప్లిఫై అవుతుంది. ఇక్కడ 2 పోవాలంటే ఏం చేయాలి చూడంగానే మనకు అర్థం కావాలి. మనకి ఎలా అర్థం అవుద్ది, నెంబర్ ఆఫ్ సమ్స్ మనం చేసే కొద్దీ మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఈ 2 ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ డివైడ్ చేస్తుంది 7ని, ఇక్కడ 3ని డివైడ్ చేస్తుంది కదా. డివైడ్ చేసేదానికి పోవాలంటే మనం రివర్స్లో ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. మల్టిప్లై 2 ఆన్ బోత్ సైడ్స్, మల్టిప్లై
2 on both sides. Then ఏదైనా మనం ఇలా రాసుకున్నప్పుడు మాత్రమే ఈ దెన్ సింబల్ ఇస్తే చాలు. దీన్ని 2 గీతలు గీసి ఇక్కడ చివర యారో ఇస్తే దెన్ అంటారు. అంటే ఏంటి, దీని తర్వాత వచ్చే నెక్స్ట్ స్టెప్ అని. ప్రతిదానికి గీసేయక్కర్లా, ప్రతి స్టెప్కి గీయక్కర్లా. మనం ఏదన్నా ఒక ఎజ్యూమ్ చేసుకున్నప్పుడు దానికి నెక్స్ట్ వచ్చేదానికి మనం రాసుకున్నా సరిపోతుంది. కొంతమంది ప్రతిదానికి రాస్తారు, అది మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు 2తో మల్టిప్లై చేస్తే 2 into 5x plus 7/2 is equal to 2 into 3/2 x minus 14. ఓకే, ఇప్పుడు 2తో ఈ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి, అంటే బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. 2 into 5x plus 2 into 7/2 is equal to, ఇటు పక్కన కూడా 2 into 3/2x minus 2 into 14. అంటే ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి 2తో. ఫస్ట్ టర్మ్తో, రెండోసారి రెండో టర్మ్తో. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ టర్మ్తో సెకండ్ టర్మ్తో. ఓకే, 2 into 5, ఇక్కడ మనం కాన్స్టెంట్స్ మల్టిప్లై చేసుకుంటాం, ఎక్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచేస్తాం. ఓకే, అంటే ఏంటి, ఇవి 5 కోక్ బాటిల్స్ అనుకోండి, దాన్ని డబల్ చేయమంటున్నాడు. 2తో మల్టిప్లై చేయమంటే ఏంటి, డబల్ చేయమన్నాడు. 5 కోక్ బాటిల్స్ డబల్ అయినాయి అంటే ఎన్ని ఉంటాయి, 10 ఉంటాయి. రైట్, 10x ప్లస్ ఇక్కడ 2 డివైడ్ బై 2, డినామినేటర్లో 2 ఉంది, న్యూమరేటర్లో 2 ఉంది. 2 గెట్స్ క్యాన్సిల్ 1 టైం. సో 1 into 7 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా అంతే, 2 gets cancelled into 1 time. 1 into 3, x as it is రాసేసాం, x minus 2 into 14 అంటే 28. ఓకే, మీకు ఈ హెడ్డింగ్ కూడా చెరిపేస్తున్నాను. లీనియర్ ఈక్వేషన్స్ అని ఎందుకన్నామో మనం మాట్లాడుకున్నాం. మనం ఎప్పుడైనా సరే కొంచెం బ్రాడ్గా ఆలోచిస్తే మన మైండ్ డెవలప్ అవుద్ది. ఐఐటి ర్యాంకులు అంటే కొట్టాలంటే మనకి మైండ్ బ్రాడ్గా ఉండాలి. ఏదో చదివామంటే చదివామన్నట్టుగా ఉండకూడదు. ఓకే, ఈ స్టెప్ కూడా చేపేస్తున్నాను, ప్లేస్ సరిపోదేమో. ఇప్పుడు చూడండి, ఇక్కడ 10x plus 7 is equal to 3x minus 28. ఇక్కడ ఏం చేస్తామంటే నెక్స్ట్, ఇది వేరియబుల్, ఇది కాన్స్టెంట్. ఇది వేరియబుల్తో కూడుకుని ఉన్న టర్మ్, ఇది కాన్స్టెంట్. సో వేరియబుల్తో ఉన్నాయని కూడా ఒక సైడ్ రాసుకుందాం. ఎల్హెచ్ఎస్లో 10x యాజ్ ఇట్ ఈస్గా 10x రాసేస్తాం. ఇక్కడ 3x ముందు ఏముంది, ప్లస్ ఉంది. రైట్, ఇక్కడ మైనస్ ఉన్నా మనకి సంబంధం లేదు, ఇక్కడ ప్లస్ ఉంది. ఈ ప్లస్ 3x లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసరికి -3x అవుతుంది. -3x దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం మిగిలింది, ఇక్కడ -28 మిగిలింది. ఈ +7 కాన్స్టెంట్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే -7 అవుతుంది. ఇంతవరకు అర్థమైంది కదా. ఎందుకైంది ఇది, ఎందుకు ఇలా రాసుకున్నాం, బై ట్రాన్స్పోజింగ్. ఫార్ములా 10x minus 3x is equal to -28 -7. సో 10 ఐటమ్స్లోంచి ఎక్స్ ఏదైనా అనుకోండి, కోక్ అనుకోండి, బుక్స్ అనుకోండి, పెన్స్ అనుకోండి, మీ ఇష్టం. 10x minus 3x సేమ్ ఐటమ్, ఎక్స్ అనేది సేమ్ ఐటమ్. సో ఇవి 10 ఉన్నాయి, ఇక్కడ 3 తీసామన్నాడు కాబట్టి 7x. మాస్టరు ఇలా ఉంది 10x minus 3y అని, ఇప్పుడు కూడా సబ్ట్రాక్ట్ చేయొచ్చా, 10 minus 3 7 అని రాయొచ్చా? నో, 7x అని రాయడానికి లేదు, 7y అని రాయడానికి లేదు. 10x minus 3y అంటే 10x minus 3y అంతే. ఇంకా ఎందుకు, ఇక్కడ x అనేది ఒక ఐటమ్, y అనేది ఇంకొక ఐటమ్. ఇదొక వేరియబుల్, అదొక వేరియబుల్. ఒక ఐటమ్ మనం రిప్రజెంట్ చేయడానికి x వాడాం, ఇక్కడ ఇంకొక ఐటమ్ రిప్రజెంట్ చేయడానికి y వాడాం. ఓకే, మీ స్కూల్లో బుక్స్ పెన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
ప్రతి ఒక్కరికి 2 నోట్బుక్స్ 3 పెన్స్ ఇస్తున్నారు అనుకోండి. 2 నోట్బుక్స్ 3 పెన్స్ ఇస్తున్నారు అనుకోండి. 5 ఇచ్చారు మొత్తం అని చెప్పడానికి ఉందా? తలా 5 ఇచ్చారా అంటానికి ఉందా? లేదు. చెప్పేటప్పుడు అయినా మాట్లాడుకునేటప్పుడైనా ఇన్స్ట్రక్షన్ ఎలా ఉండాలంటే క్లియర్గా ఉండాలి. 2 బుక్స్ 3 పెన్స్. బుక్స్ని ఎక్స్ అని పెన్స్ని వై అని అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుద్ది? 2x + 3y కదా. అది ఇంకెప్పటికీ కలపలేం. 5x అంటానికి లేదు, 5y అంటానికి లేదు. ఇది ఎప్పుడు ఇంతే. ఇంకా అలాంటి టైంలో మనం ఏమి చేయడానికి లేదు. రైట్? ఓకే, మధ్య మధ్యలో ప్రాబ్లం నుంచి డీవియేట్ అయ్యి మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ -3x = 7x = ఇక్కడ చూడండి, రెండు కూడా రైట్ హ్యాండ్ సైడ్ మైనస్ సింబల్స్ ఉన్నాయి. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇది సబ్ట్రాక్షన్ ఆర్ ఎడిషన్, మల్టిప్లికేషన్ కాదు ఇది. సో రెండు ఒకే సింబల్ ఉన్నప్పుడు ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ వస్తుంది ఒకటి. నెక్స్ట్ ఏమొస్తుందంటే ఆ రెండింటిని ఎడిషన్ చేయగా వస్తుందో అది వస్తుంది. రెండు సింబల్స్ ఒకటే ఉన్నప్పుడు, ఒక సింబల్ ప్లస్ ఒక సింబల్ మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, డిఫరెన్స్ ఎంతో కనుక్కొని అది వేస్తాం. హైయెస్ట్ నెంబర్కి ఏదైతే వాల్యూ సిగ్నల్ సింబల్ ఉందో ఆ సింబల్ వేస్తాం. బట్ ఇక్కడ అలా కాదు, రెండు మైనస్లు ఉన్నాయి. అంటే ఏంటి దీని అర్థం? ఎడిషన్ చేయమని. ఎడిషన్ చేసి ఈ సింబలే ఇమ్మని చెప్పి 28 + 7 ఎంత? 35. ఓకే, దీంట్లో -1 కామన్ తీస్తే కూడా మీకు సేమ్ వస్తుంది. ఇంకా పెద్ద క్లాసులు లేకొద్ది మీరు నేర్చుకుంటారు ఇంకా సింప్లిఫికేషన్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? 7x ఉంది. ఈ 7 కూడా కాన్స్టెంటే. కాన్స్టెంట్ కూడా అటువైపు తీసుకెళ్ళిపోదాం. ఎక్స్ ఒకటే LHSలో ఉండేది చూద్దాం, ఎందుకంటే మనకి ఎక్స్ వాల్యూ ఒకటే కావాలి. 7x వాల్యూ అవసరం. 7x వాల్యూ వచ్చి -35. వాడు అడిగింది సాల్వ్ చేయమన్నాడు. సాల్వ్ చేయమన్నప్పుడు ఏం వాల్యూ కావాలి? మనకి ఎక్స్ వాల్యూ కావాలి. x = -35/7. -35/7. ఈ డివైడ్ బై అనేది కూడా ఈక్వాలిటీ ఏదైతే సింబల్ ఉందో దానికి ఎదురుగా రావాలి, పైన కింద రాకూడదు. డివిజన్ సింబల్ ఏదైతే ఉందో డివైడ్ బై అనేది అది ఈక్వాలిటీకి ఎదురుగా రావాలి. పైన న్యూమరేటర్ ఉండాలి, దాని కింద డినామినేటర్ క్లియర్గా ఉండాలి. సో ఎక్స్ వాల్యూ -35/7 ఎగ్జాంపుల్లో చేశాడు. రైట్? వచ్చింది చూడండి, మీ టెక్స్ట్ బుక్లో కూడా ఇంతే వస్తుంది. దీన్ని కూడా మనం సింప్లిఫై చేసుకుంటే -5 వస్తుంది. ఎందుకని? 7 35లో 5 టైమ్స్ పోతుంది కాబట్టి. దట్ ఈజ్ ఈక్వల్ టు -5. గివెన్ దట్ ఇక్కడ నుంచి స్టెప్ మొదలైంది మనకి. ఓకే, మీకు అర్థం అవడం కోసం, క్లియర్గా ఉండటం కోసం కొంచెం పెద్ద పెద్దగా రాస్తున్నా. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ 2.1 స్టార్ట్ అయింది. మీరు చేసేస్తారు ఇంకా నేను చెప్పక్కర్లేదుగా, మీకు అర్థమైంది కదా ఏం చేయాలో. బోత్ సైడ్స్ ఫార్ములా వాడచ్చు, లేదంటే ట్రాన్స్పోజింగ్ ఫార్ములా కూడా వాడచ్చు. మనకి సొల్యూషన్ రావాలి, కరెక్ట్గా రావాలి, పద్ధతి ప్రకారం చేయాలి. అప్పుడే మనకి టీచర్లు కూడా పద్ధతి ప్రకారం మార్కులు ఇస్తారు కదా. మీకు ఏదన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మీకు కనుక అర్థమైతే మీరు సబ్స్క్రైబ్ చేయక్కర్లేదు, కానీ మీలాంటి స్టూడెంట్స్కి ఉపయోగపడేటట్టుగా దీన్ని షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేస్తే వెల్ అండ్ గుడ్, బట్ షేర్ చేయకపోవటం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నలుగురికి ఉపయోగపడాలి కాబట్టి. రైట్? ఎక్సర్సైజ్ 2.1 దాంట్లో మనం సెకండ్ చేద్దాం. ఫస్ట్ ఇది ఎక్స్ మీద మనం ఇందా చెప్పుకుందాం, ఇప్పుడు సెకండ్ చేద్దాం. సాల్వ్ 5t - 3 = 3t - 5. ఫస్ట్ ఎందుకు చెప్పట్లేదంటే మీరు చేసేస్తారని. వెరీ సింపుల్. ఫస్ట్ ఏంటి? 3x = 2x + 18. అయిపోయింది, సింపుల్ లెక్క. 2x లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే సొల్యూషన్ వచ్చేసింది.
రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 2xని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే సొల్యూషన్ వచ్చేస్తుంది, సింపుల్. సో నేను దాన్ని చెప్పట్లేదు. సెకండ్ది సాల్వ్ 5t మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3t మైనస్ 5. ఇక్కడ ఏమనుకున్న వేరియబుల్ ఏంటి ఇక్కడ? t. సొల్యూషన్ given that 5t minus 3 is equal to 3t minus 5. సో t టర్మ్స్ అన్ని కూడా ఒక చోట తీసుకొస్తాం, వేరియబుల్ టర్మ్స్ అన్ని కూడా LHS తీసుకుందాం. 5t మైనస్ 3t, ఈ 3t ఇక్కడ ఏం చేస్తుంది? ప్లస్ చేస్తుంది. ప్లస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే రైట్ హ్యాండ్ సైడ్ ప్లస్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. మైనస్ 3t ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ 5 ఉంది. ఇంకా ఈ 3t వెళ్ళిపోగా ఇంకేం మిగిలింది మనకి? మైనస్ 5 మిగిలింది. మైనస్ 5 ఈ ప్లస్ 3, ఈ మైనస్ 3 అలా ఇటు పక్క వస్తే ప్లస్ 3 అవుతుంది. ఇది మీరు రాసుకోవడం కనుక కరెక్ట్గా చేయగలిగితే నెక్స్ట్ అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ మిస్టేక్ చేయకూడదు. మైనస్ 3ని మళ్ళీ మైనస్ 3 కింద రాసిన ఆన్సర్ తేడా వచ్చేస్తుంది. సో మైనస్ 3 అటు సైడ్ వెళ్ళేసరికి ప్లస్ 3 అవుతుంది. ఓకే, ఇది ఎందుకు రాసుకోవాలి అనేది కూడా ఒక వీడియోలో చెప్పాను మీకు నేను, దానికి కూడా చెప్తాను చూడండి కావాలంటే. 8 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 3, ఇది కరెక్టేనా? ఈక్వేషన్ కరెక్టేనా? ఇక్కడ 8, 5 ప్లస్ 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఈ 3ని ఏం చేస్తానంటే ప్లస్ 3ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తా. 8 మైనస్ 3 అవుతుంది. అప్పుడు ప్లస్ 3 కాస్త లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మైనస్ 3 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్క ఏం మిగులుతుంది? 5 ఉంటుంది. ఇప్పుడు 8 మైనస్ 3 ఎంత? 5ఏగా. 5కి ఈక్వల్ అని చెప్తున్నాం. దీంట్లో తప్పు ఏమైనా ఉందా? స్టేట్మెంట్ ట్రూయే కదా. ఎప్పుడైంది? ఈ ప్లస్ 3 మైనస్ 3 అయినప్పుడు, ఇంకో సైడ్ మారినప్పుడు. అదే ప్లస్ 3ని ప్లస్ 3 కింద రాసేసుకున్నాం అనుకోండి రైట్ హ్యాండ్ తీసుకొచ్చి, ఇప్పుడు ఇక్కడ ఎంత అయింది? అప్పుడు 11 అయింది. 11 ఈజ్ ఈక్వల్ టు 5 అని రాయొచ్చా? ఈక్వేషన్ రాయొచ్చా? 11 ఈజ్ ఈక్వల్ టు 5 అని? నో, 11 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5. సో ట్రూ అవ్వాలంటే ఏం చేయాలి? ప్లస్ 3 లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చినప్పుడు మైనస్ 3నే అవ్వాలి కదా. సో ఇదే పద్ధతిలో మనం రాసుకున్నాం అనమాట. సో ప్రతిదానికి మీరు క్వశ్చన్ చేసుకోండి, ఎందుకు రాయాలి, అలాగే ఎందుకు రాయాలి. నేను చెప్పాను కదా, రాసేయద్దు మీరు. రైట్. సో ఇప్పుడు 5t మైనస్ 3t, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది? 2t. ఇక్కడ 5 టీలు ఉన్నాయి, ఇక్కడ 3 టీలు తీసేయమంటున్నాడు. సో ఇంకా 2 టీలు మిగులుతాయి మనకు. టేబుల్ మీద టీ కప్స్ ఆర్ టీ గ్లాసెస్ 5 ఉన్నాయి అనుకుందాం. దాంట్లోంచి టేక్ అవే 3, ఇంకా టేబుల్ మీద ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒకటి మైనస్ ఉంది, ఒకటి ప్లస్ ఉంది. సో డిఫరెన్స్ కనుక్కోవాలి. 5కి 3కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 2. ఇక్కడ ఏ సింబల్ వేయాలి? ఉన్న 2 నెంబర్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉందో ఆ పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉందో ఆ సింబల్ వేయాలి. -2. ఓకే, 2t ఈజ్ ఈక్వల్ టు -2. t ఈజ్ ఈక్వల్ టు, మనకి t వాల్యూ కావాలి. సాల్వ్ చేయమంటే అర్థం ఏంటి? వేరియబుల్ యొక్క వాల్యూ కనుక్కోవాలి కాబట్టి. t ఈజ్ ఈక్వల్ టు -2/2. ఇక్కడ బై ఎందుకు వేసాం? మళ్ళీ డివైడ్ బై. ఇక్కడ 2 ఇంటూ t, 2 మల్టిప్లై చేస్తుంది. సో దాని గురించి మనం డివిజన్ చేసాం. రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళేసరికి 2 గెట్స్ క్యాన్సిల్ ఇన్ 1 టైం, దట్ ఈజ్ ఈక్వల్ టు -1. ఈ మైనస్ మర్చిపోకూడదు. మైనస్ తీసేసి మనం 1 వేస్తే ఆన్సర్ రాంగ్. t ఈజ్ ఈక్వల్ టు, సో t ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, దిస్ ఈజ్ 2.1లో సెకండ్ ప్రాబ్లం. ఇంకేం చేద్దాం? నెక్స్ట్ 5x + 9 ఈజ్ ఈక్వల్ టు 5 + 3x. చేస్తారు ఇది? ఈజీయేనా? అది చేయండి. ప్లస్ 4th చేద్దాం మనం. 4th one 4z + 3 ఈజ్ ఈక్వల్ టు 6 +
2z 4z plus 3 is equal to 6 plus 2z. నేను వాటర్ తాగేలోపు మీరు సాల్వ్ చేయండి, దీన్ని చూద్దాం. ఏం చేయాలి? ఇక్కడ జడ్లన్నీ ఒక సైడ్కి తీసుకెళ్ళాలి. ఎల్హెచ్ఎస్లో ముందు సొల్యూషన్ అని రాసి లేదా ఆన్సర్ అని రాసి గివెన్ దట్ 4z వాడిచ్చింది రాసుకోవాలి ముందు ఈజ్ ఈక్వల్ టు 6 plus 2z. ఈ రాసేటప్పుడు కూడా మీరు క్వశ్చన్ పేపర్లో చూసి ఆన్సర్ చేసేటప్పుడు కూడా ఇచ్చేట్టు రాస్తున్నారా, లేదంటే సింబల్స్ ఏమైనా మార్చేసారా, నెంబర్స్ ఏమైనా మార్చేసారా ఒకసారి రాసిన తర్వాత చెక్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి మీరు మీ ఆన్సర్ షీట్లో ఉంటుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా క్వశ్చన్ పేపర్ చూడక్కర్లా. క్వశ్చన్ పేపర్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ రెసిప్రికేట్ అయిందా లేదా అనేది, కాపీ అయిందా లేదా అనేది మనం జాగ్రత్త తీసుకోవాలి, లేదంటే ఆన్సర్లు మారిపోతాయి. సో మనం అయ్యయ్యో పొరపాటున రాసుకున్నారు వీళ్ళు అని జాలి తలచరు. ఆన్సర్ తప్పు వచ్చిందంటే మార్క్స్ పోతాయి. ఓకే, 4z ఎల్హెచ్ఎస్లో 4z, ఇటు రైట్ హ్యాండ్ సైడ్ 2z ఉంది, ప్లస్ 2z ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది? శేషు చెప్పాలి నువ్వు, ఏమవుతుంది? మైనస్ 2z. వెరీ గుడ్. ఈజ్ ఈక్వల్ టు ఇటు రైట్ హ్యాండ్ సైడ్ 6, ఇక్కడ ఏముంది? కాన్స్టెంట్ ప్లస్ 3 ఉంది. ఇక్కడ 4z రాసేసుకున్నాం, ఇక్కడ ప్లస్ 3 మిగిలింది మనకి. దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళాలి. -3 ఎడిషన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తుంది. రైట్, చూడండి ఇక్కడ ఈ నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా రైట్ హ్యాండ్ సైడ్ రాసినప్పుడు, రైట్ హ్యాండ్ నెంబర్ ఆర్హెచ్ఎస్ నెంబరు ఆర్హెచ్ఎస్ సైడ్ రాసినప్పుడు సింబల్ ఏం మారలా మనకి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ది రైట్ హ్యాండ్ సైడ్ కానీ, రైట్ హ్యాండ్ సైడ్ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కానీ వెళ్ళినప్పుడే సింబల్ మారుతుంది. ఓకే, 4zలోంచి 2z తీసేయాలి. మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 4 - 2 2 కాబట్టి 2z. 4 - 2 2 కాబట్టి 2z ఈజ్ ఈక్వల్ టు 6 - 3 3. సో z ఈజ్ ఈక్వల్ టు 3 divided by 2 or 3/2. ఒక రేషనల్ నెంబర్ వచ్చింది ఇక్కడ చూడండి, ఇంటిజర్ రాలేదు. z ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇది ఆన్సర్. సాల్వ్ చేయమన్నప్పుడు z వాల్యూ కనుక్కోవడం ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 2x - 1 ఈజ్ ఈక్వల్ టు 14 - x. అది కూడా మీరు చేయగలరు. రైట్, నేను 6th సమ్ చెప్తా. ఇప్పుడు 6th సమ్ ఏంటో నోట్ చేసుకోండి మీ బుక్లో. 5th మీరు చేద్దరు కానీ. 6th one, solve 8x plus 4 is equal to 3 into x minus 1 plus 7. 8x plus 4 అన్నీ ఏం చేయాలి మనం? దీనికి సొల్యూషన్ ఆర్ ఆన్సర్ అని పెట్టుకుని given that 8x plus 4 is equal to 3 into x minus 1 plus 7. ఇంతకుముందు చేసిన కంటే ఇప్పుడు ఒక స్టెప్ ఎక్స్ట్రా వచ్చింది. ఇక్కడ బ్రాకెట్ వచ్చింది. ఈ బ్రాకెట్ని మనం ఓపెన్ చేయాలి ఫస్ట్. 8x plus 4 is equal to 3 into x. ఇక్కడ బ్రాకెట్లో 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ని కూడా విడివిడిగా 3తో మల్టిప్లై చేయాలి. మధ్యలో ఏ సింబల్ అయితే ఉందో ఆ సింబల్ ఇవ్వాలి. 3 into x 3x. ఇక్కడ ప్లస్ ఏ ఉంది కాబట్టి 3 ముందు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 3 into 1 3. బ్రాకెట్లో ఉన్నది సింప్లిఫై అయిపోయింది. ఇప్పుడు ప్లస్ 7 మిగిలింది. ప్లస్ 7. ఓకే, ఇప్పుడు కాన్స్టెంట్లని ఒక సైడ్కి, వేరియబుల్స్తో కూడినటువంటి కోఎఫిషియంట్తో కలిపి ఇంకో సైడ్కి తీసుకొద్దాం.
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 8x 8xగా రాసేద్దాం. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి 3xని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఇది ప్లస్ 3x కాబట్టి మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ప్లస్ 7 రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్గా రాసాం. ఓకే, ఇక్కడ ప్లస్ 4 అటు పక్క వెళ్తే మైనస్ 4. ఇక్కడ చూడండి ఇంకొకటి వచ్చింది మనకి 3 టర్మ్స్ వచ్చినాయి. ఒకటి 2 మైనస్లో ఉన్నాయి, ఒకటి ప్లస్లో ఉంది. ఏం చేయాలో చూద్దాం. 8x మైనస్ 3x అంటే ఎంత? 8 బాటిల్స్లోంచి 3 బాటిల్స్ తీసేయాలి. 5 బాటిల్స్ ఆర్ 5x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ప్లస్లో ఏమున్నాయి అది రాసుకోండి ఫస్ట్, ప్లస్ 7. ఓకే, మైనస్లో ఏమున్నాయి? మైనస్ 3 మైనస్ 4. రెండు కూడా ఒకటే గుర్తుంది. సింబల్స్ ఒకటే ఉన్నప్పుడు ఏం చేయాలి? వాటిని ఎడిషన్ చేయాలి. మైనస్ 3 మైనస్ 4 మైనస్ 7 అవుతుంది. మైనస్ ఐటమ్స్ ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. సో మైనస్ 7. ఓకే, ఇక్కడ 7 మైనస్ 7, ఇక్కడ ప్లస్ 7 మైనస్ 7. రెండు సింబల్స్ వేరువేరుగా ఉన్నాయి. సో అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. 7లోంచి 7 పోతే 0. 5x ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 0 డివైడ్ బై 5. 5 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ డివిజన్ చేస్తుంది. 0/5. ఎనీ వాల్యూ న్యూమరేటర్లో కనుక 0 ఉండి డినామినేటర్లో ఏ వాల్యూ ఉన్నా సరే దాని వాల్యూ 0. రైట్. ఇది 0 ఉంటే 0 ఎందుకు వస్తుంది? ఇది ఇంకో క్లాస్లో మనం మాట్లాడుకుందాం. ఓకే, న్యూమరేటర్లో 0 ఉండి డినామినేటర్లో ఏ వాల్యూ ఉన్నా సరే దాని వాల్యూ 0. ఓకే, సో దిస్ ఇస్ ద ఆన్సర్. x ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఆన్సర్ అన్నమాట ఇక్కడ. ఓకే, రైట్. సో మనం మిగతా అన్ని మీరు చేయగలరు అనుకుంటున్నాను. 8th కానీ 9th కానీ ఒకటి చేద్దాం. ఇక్కడ రేషనల్ నెంబర్స్తో ప్రాబ్లం ఇచ్చారు. Eighth, solve 2x by 3 plus 1 is equal to 7x by 15 plus 3. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మీకు ఇక్కడ ఎల్సిఎం అనేది ఒకటి తెలియాలి. కాసాగు కనిష్ట సామాన్య గుణిజము లేదా లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇక్కడ ఫ్రాక్షన్స్లో 3 ఇచ్చారు, డినామినేటర్లు ఇక్కడ 15 ఇచ్చారు. అంటే ఏ నెంబర్లో 2/3 అనేది 7/15 అనేది ఒక రేషనల్ నెంబర్. రైట్. సో రేషనల్ నెంబర్స్లో ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ సాల్వ్ చేయాలని ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ గివెన్ దట్ 2x by 3 plus 1 is equal to 7x by 15 plus 3. ఇక్కడ 3కి 15కి ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం మీ అందరికీ వచ్చి ఈ క్లాస్కి వచ్చారంటే మీరు ఆల్మోస్ట్ ఎల్సిఎం కనుక్కోవచ్చు. 3కి 15కి ఎల్సిఎం అవుతుంది 3తో డివైడ్ చేస్తే 1/1. 3లో 1 టైం, 15లో 5 టైమ్స్. ఇంక రెండింటిలో పోయేది ఏమీ లేదు కాబట్టి 3 × 1 × 5 అది ఎల్సిఎం అవుతుంది. ఇది ఎల్సిఎం కనుక్కునే పద్ధతి. ఓకే, 3 × 1 3, 3 × 5 15. ఓకే, ఈ 15తో మనం బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాలి. ఈ రెండు వాల్యూ యొక్క ఎల్సిఎం తీసుకుని బోత్ మనం ఇందాక లాస్ట్ ఎగ్జామ్లో ఏం చేసామంటే ఎగ్జాంపుల్లో బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేసినట్టున్నాం. అలాగే ఇక్కడ అక్కడ డినామినేటర్లో 2నే ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ 2నే ఉంది కాబట్టి చేస్తాం, సరిపోయింది. ఇక్కడ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. సో అట్లాంటప్పుడు మనం లీస్ట్ కామన్ మల్టిపుల్తో మల్టిప్లై చేయాలి. రైట్. ఎందుకు మల్టిప్లై చేయాలి అనేది
నేను నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. నేను మల్టిప్లై 15 ఆన్ both sides. Multiply by 15 on both sides. 15 into 2x by 3 plus 1 bracket close is equal to 15 into bracket 7x by 15 plus 3 bracket close. రైట్. ఎందుకు బ్రాకెట్ పెట్టాము? ఇప్పుడు ఇందాక బ్రాకెట్ లేదు, ఇచ్చిన సమ్లో బ్రాకెట్ లేదు. ఇప్పుడు బ్రాకెట్ ఎందుకు పెట్టామంటే ఏదైతే మల్టిప్లై చేస్తున్నామో అది మొత్తం బోత్ టర్మ్స్కి సంబంధించి, ఒక టర్మ్కి కాదు. ఇక్కడ కూడా అంతే, బోత్ టర్మ్స్. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో అన్ని టర్మ్స్కి మల్టిప్లై చేయాలి కాబట్టి బ్రాకెట్ పెట్టాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేస్తే 15 into 2x by 3 plus 15 into 1 is equal to, it said RHS, 15 into 7x by 15 plus 15 into 3. సో ఇక్కడ 15లో 3 ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్ పోతుంది. 5 into 2 10x ప్లస్ ఈ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ 15 into 1 15 is equal to, ఇక్కడ 15లో 1 టైం పోతుంది. 1 into 7x 7x ప్లస్ 15 into 3 45. ఇప్పుడు చూడండి, ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సింప్లిఫై చేయగలనిపిస్తుందా, చేయలేమనిపిస్తుందా? ఇచ్చిన సమ్లో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఎందుకు? రేషనల్ నెంబర్స్లో ఇచ్చాడు, ఇక్కడ డివిజన్ ఉంది. చూడంగానే మనం ఇప్పటివరకు ఇలా ఉన్న సమ్స్ చేసాం, ఇలా సమ్ చేయలేదు. కాబట్టి ఈ సమ్ చేయడం మనకి ఈజీ. ఈ సమ్ చేయడం అయ్య బాబాయ్ ఎలా చేయాలని కంగారు వస్తుంది. కంగారు పడాల్సిన పని లేదు. ఎల్సిఎం కనుక్కొని ఆ ఎల్సిఎంతో మల్టిప్లై చేస్తే ఈ డినామినేటర్లన్నీ పోతాయి. ఎందుకు 15తో ఎల్సిఎం కట్టుకుని మనం చేసాం ఎంత అర్థమైంది అప్పుడు మీకు? 15లో 3 పోతుంది, ఈ 15లో 15 పోతుంది. సో ఈ నలిఫై అయిపోతాయి, డినామినేటర్స్ నలిఫై అయిపోయి ఓన్లీ న్యూమినేటర్సే మిగులుతాయి. డినామినేటర్లో ఏమి లేదా అంటే ఉంది, 1 ఉన్నట్టు. ఏమి లేదంటే అర్థం డినామినేటర్లో 1 ఉన్నట్టు. 1 రాసుకోం మనం ఇంకా. ఓకే. ఇప్పుడు ఎక్స్ అన్ని ఒక సైడ్కి తీసుకెళ్ళండి. 10x ప్లస్ 7x కాబట్టి ఇది మైనస్ 7x ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ 15. ఓకే. x మీకు కనిపించడం కోసం పైన రాస్తున్నా. 10x మైనస్ 7x ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ 15. ఇప్పుడు ఇది LHS అయింది, ఇది RHS అయింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 10xలోంచి 7x, 10 బాటిల్స్లోంచి 7 బాటిల్స్ తీసేయాలి. ఎంత అయింది అప్పుడు? 3 బాటిల్స్ మిగులుతాయి. 3x ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ 15 30. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 30/3. 3 ఎందుకు వచ్చింది ఇక్కడ? బోత్ సైడ్స్ 3తో డివైడ్ చేసినా వస్తుంది, లేదా ట్రాన్స్పోజింగ్ ఫార్ములాలో 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ డివిజన్ చేస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 30లో 10 టైమ్స్ పోతుంది కాబట్టి ఎక్స్ వాల్యూ 10. ఓకే. సో ఈ విధంగా మిగతా ప్రాబ్లమ్స్ కూడా మీరు చేయొచ్చు. సో మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఎక్కువ మార్కులు వచ్చేటంటే. దానాల్లో కల్లా అన్నదానం తర్వాత విద్యాదానం మంచిది. నేను అదే చేస్తున్నా, అప్పుడు ఫస్ట్ చేసేటప్పుడు విద్యాదానమే చేస్తున్నా. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని మీరు కూడా దాని యొక్క దాతల్లో ఒకరిగా పేరు తెచ్చుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.